నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికుల నిరవధిక సమ్మె, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్. ముఖ్యమంత్రి జగన్ పై సొంత సైన్యం యుద్ధం, పలు జిల్లాల్లో సమ్మెకు సిద్ధమైన వాలంటీర్లు. అరకొర వసతుల మధ్య నేటి నుంచి ఆడుదాం ఆంధ్ర, 5 జిల్లాల్లో స్పందన కరవు, ప్రేక్షకులే క్రీడాకారులు. రాష్ట్రంలో భూములపై వాలిపోతున్న వైకాపా గద్దలు, ప్రభుత్వ అసైన్డ్ స్థలాలు కబ్జా, పట్టనట్లే రెవెన్యూ శాఖ. నేటి నుంచి భారత్ దక్షిణాఫ్రికా మధ్య మొదటి టెస్టు, సఫారీ గడ్డపై తొలి సిరీస్ విజయానికి టీమిండియా పట్టుదల. డిమాండ్లు నెరవేర్చాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ్య, ఇంజనీరింగ్ ఒప్పంద, పొరుగు సేవల సిబ్బంది నిరవధిక సమ్మెకు దిగారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి జగన్ అమలు చేయాలన్న డిమాండ్తో పారిశుద్ధ్య కార్మికులు, ఇంజనీరింగ్ ఒప్పంద, పొరుగు సేవల సిబ్బంది ఇవాళ్టి నుంచి సమ్మెకు పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల రోడ్డెక్కారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, జీతం 26,000కు పెంచాలని పారిశుద్ధ్య కార్మికులు డిమాండ్ చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేటప్పటికి అన్ని రేట్లు తక్కువ ఉన్నాయి. ఇప్పుడు అతను వచ్చేసరికి అన్ని రేట్లు పెరుగున్నాయి. మాకు అలాగని జీతాలు పెంచట్లేదు, పర్మనెంట్ చేయట్లేదు. మా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. అతను ఇచ్చిన హామీలు మేము అడుగుతున్నాం. అవన్నీ హామీలు కూడా నిలబెట్టుకోకపోతే ఇంకా అందుకోసమని మేము చేస్తున్నాం స్ట్రైక్. అంతే. అతను వచ్చిన కానీ 4 సంవత్సరాల నుంచి అవుతున్నాయి ఇవన్నీ. అతను వచ్చి అన్ని చేస్తామని చెప్పారనే మేము అడుగుతున్నాం కదా. మా కష్టానికి మాకు విలువ ఇవ్వాలి, మాకు డబ్బులు అని, మాకు సమాన వేతనం ఇవ్వాలి. గత ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉండి ఏం చేయటం లేదు. నేను గద్దెక్కాక తప్పనిసరి నేను రాగానే ఫస్ట్ సంతకం మీ యొక్క పర్మనెంట్ల మీదే, మీ యొక్క జీతాల మీదే పెడతాననుకుని హామీ ఇచ్చారు. ఆ ఇచ్చిన హామీలు కూడా ఏమీ నిర్వహించటం లేదు. ఉన్న సరుకుల మీద కూడా రేట్లు పెంచి, గ్యాస్ రేటు, ఆయిల్ రేటు పెంచి చాలా ఇబ్బందులు పెడుతున్నారు. దానికోసం మేము చాలాసార్లు సమ్మెలోకి వెళ్ళాం. అతను ఏమీ మాకు న్యాయం జరగలేదు. ఆయన ఇచ్చిన హామీ ఏంటి? అధికారంలోకి రాగానే ముందు నేను మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తామని చెప్పారు. ఆ పర్మనెంట్ మాట లేదు కదా. జీతాలు చూస్తే గోరంత, ధరలు మాత్రం కొండంత పెరిగిపోయినాయి. గతంలో ఉన్నటువంటి 50 రూపాయల కందిపప్పు ఈరోజు 150 రూపాయలు. గతంలో 400 ఉన్న గ్యాస్ ఈరోజు 1100 రూపాయలు. కూరగాయల ధరలు అయితే ఇంకా చెప్పక్కర్లేదు. విపరీతంగా ధరలు పెరిగిపోయి, ఇంటి అద్దెలు పెరిగిపోయి, కరెంటు ఛార్జీలు, ఇంటి పన్ను, చెత్త పన్ను, ఇంకా ఇలా ఒకటి కాదు. కార్మికులకు వేతనం తక్కువ, భారాలు ఎక్కువైపోయి. మేము జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఏదైతే ఉందో ఆ హామీని కొత్తగా ఏం కోరికలు అడగలేదు. ఉన్న హామీలే అమలు చేయమంటున్నాం. మమ్మల్ని అందరినీ పర్మనెంట్ చేయాలి, కనీస వేతనం ఇవ్వాలి, అలాగే హెల్త్ అలవెన్స్లు ఇవ్వాలి, క్లాబ్ డ్రైవర్లకి 18,500 ఇవ్వాలి, మిగతా బెనిఫిట్స్ అన్నీ కూడా అమలు చేయాలి. ఈ 2024 సందర్భానికైనా కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని కోరుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ్టి నుంచి ఆడుదాం ఆంధ్ర పేరిట క్రీడా పోటీలు ప్రారంభం కానున్నాయి. గుంటూరు జిల్లా నల్లపాడులోని లయోలా పబ్లిక్ స్కూల్లో ముఖ్యమంత్రి జగన్ లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇవాళ్టి నుంచి ఫిబ్రవరి 10 వరకు 47 రోజుల పాటు ఈ పోటీలు జరగనున్నాయి. క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో ఈ పోటీలు నిర్వహిస్తారు. 12 కోట్లకు పైగా నగదు బహుమతులు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. పోటీలో పాల్గొనేందుకు 34 లక్షల మంది క్రీడాకారులు రిజిస్ట్రేషన్లు చేసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ప్రభుత్వం నిర్వహించే ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు వీక్షిద్దామని పేర్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారా? అయితే మీరు కూడా పోటీల్లో పాల్గొనాల్సిందే. మీకు ఆట వచ్చినా రాకున్నా, ఆడే ఓపిక ఉన్నా లేకపోయినా ఆడాల్సిందే. ఆశ్చర్యం అనిపించిన సచివాలయాల స్థాయిలో తయారు చేసిన క్రీడాకారుల జాబితాలు చూస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. పోటీల్లో పాల్గొనేందుకు తగినంత మంది క్రీడాకారులు లేకపోవడంతో ప్రభుత్వ ఒత్తిడి తట్టుకోలేక దాదాపు 5 లక్షల మంది ప్రేక్షకులతో క్రీడాకారులు జాబితాలు రూపొందించారు. ఇవాళ్టి నుంచి ప్రారంభమయ్యే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో వీరితోనే పోటీలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. గ్రామీణ స్థాయిలో నైపుణ్యం కలిగిన క్రీడాకారుడు వెలికి తీయడం అంటే సీఎం జగన్ ఉద్దేశంలో ఇలాగేనేమో. గ్రామాల్లో క్రీడా మైదానాలు లేవా? నైపుణ్యం కలిగిన క్రీడాకారులు లేరా? అయినా మాకు అనవసరం. పోటీల్లో పాల్గొంటామని మొదట పేర్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారు వెనక్కిపోతున్నారా? ముందుకొచ్చిన వారిలోనూ యువత లేరా? ఏం చేస్తారో ఎలా చేస్తారో మాకు తెలియదు.
ప్రతి సచివాలయం పరిధిలోనూ క్రీడా పోటీలు ప్రారంభించాల్సిందే. ఇలా గత 2 రోజులుగా జిల్లా అధికారులు, మండల, పురపాలక అధికారులపైన, వారంతా పంచాయతీ కార్యదర్శులు, సచివాలయాల ఉద్యోగులపైన ఒత్తిడి చేస్తున్నారు. దీంతో చివరకు క్రీడలు చూసేందుకు ముందుకొచ్చే వారందరితోనూ బలవంతంగానైనా పోటీలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు సచివాలయాల స్థాయిలో క్రికెట్, ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, బ్యాడ్మింటన్ టీంలను ఎంపిక చేశారు. 3 సార్లు వాయిదా పడిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ఎట్టకేలకు 15,004 సచివాలయాల్లో ఇవాల్టి నుంచి ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 10 వరకు 5 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించనున్నారు. అన్ని సచివాలయాల్లోనూ విధిగా పోటీలు నిర్వహించాల్సిందేనని ప్రభుత్వం అధికారులపై తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నా దాదాపు 5,000 గ్రామాల్లో క్రీడా మైదానాలే లేవు. బ్యాడ్మింటన్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ పోటీల నిర్వహణకు ఇబ్బంది లేకపోయినా క్రికెట్ మైదానాల కొరత తీవ్రంగా ఉంది. దీంతో మండలంలో ఎక్కడ క్రికెట్ మైదానాలు అందుబాటులో ఉంటే అక్కడే పోటీలు నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చారు. ఒక సచివాలయం పరిధిలోని టీంలను వేరొక చోటుకు తీసుకువెళ్లాలంటే ఖర్చుతో కూడిన అంశం. ఈ బాధ్యతను పంచాయతీ కార్యదర్శులు, సచివాలయాల ఉద్యోగులకు అప్పగించారు. మిగతా పోటీలు గ్రామాల్లో ఖాళీగా ఉన్న పొలాల్లో, పంటలు నూర్పిళ్లు చేసే స్థలాల్లో నిర్వహించేలా తాత్కాలిక ఏర్పాట్లు చేశారు. చాలా స్కూళ్లకు మైదానాలే లేవు. మైదానాలు లేనటువంటి స్కూల్లో ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఏ విధంగా ఆ కార్యక్రమాన్ని ఎలా నిర్వహిస్తారు, మైదానం ఫస్ట్ సమకూర్చిన తర్వాత ఇలాంటి కార్యక్రమాలు పెడితే బాగుంటుందనేది మా ఉద్దేశం. దాదాపుగా 1,500 మంది విద్యార్థులు ఉన్నటువంటి స్కూల్లో కనీసం మైదానం సదుపాయాలు కూడా లేవు. అది ఆలోచించకుండా ఈరోజు సీఎం గారు ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం పెట్టడం విద్యార్థులు చాలా ఇబ్బందులు గురవుతున్నారు. అందుకే ఇలాంటి కార్యక్రమాలు పెట్టే ముందు ఫస్ట్ స్కూళ్లకు మైదానాలు ఉన్నాయా లేదా అనే ఇంగిత జ్ఞానంతో ఆలోచించవలసిందిగా కోరుచున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 15వ తేదీన టోర్నమెంట్ నిర్వహిస్తామని చెప్పి ఒకవైపు చెప్తుంది, కానీ ఎక్కడ నిర్వహిస్తామని చెప్పి మేము అడుగుతున్నాం. మా గ్రామంలో, మా గ్రామం వార్డు సచివాలయం పరిధిలో ఎక్కడ గ్రౌండ్ లేని పరిస్థితి. అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పొలాలు ఆడిస్తారు. పొలాల్లో ఆడితే ఎక్కడంటే నాణ్యత క్రీడలు రాలేని పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా నెక్స్ట్ రాబోయే తరంలోన క్రీడా మైదానంలో మా గ్రామంలో ఏర్పాటు చేసి క్రీడకి మరింత సపోర్ట్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి కోరుతున్నాం. గ్రౌండ్లు లేవు, ఏమీ వసతులు లేక కొంతమంది విద్యార్థులు ఆడలేకపోతున్నారు. సరైన సదుపాయాలు లేక ఎంతో మంది తీవ్రత గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతి గ్రామంలోన గ్రౌండ్ అనేది ఏర్పాటు చేసి విద్యార్థులకు మంచి చేసే విధంగా చూడాలని నేను కోరుతున్నాను. న్యాయ నిర్ణేతలుగా వ్యాయామ ఉపాధ్యాయులను నియమించాలని ఆదేశించినా దాదాపు 3,000 చోట్ల వీరి కొరత ఉంది. అలాంటి చోట క్రీడా కోటాలో నియమితులైన సచివాలయాల ఉద్యోగులకు బాధ్యతలు అప్పగించారు. మరో 1,200 చోట్ల న్యాయ నిర్ణేతల అవసరం ఉంది. అలాంటి చోట తగిన అవగాహన లేకపోయినా పంచాయతీ కార్యదర్శులకు అంపైర్ బాధ్యత అప్పగిస్తున్నారు. ఎంపిక చేసిన 5 క్రీడాంశాల్లో పురుషులు, మహిళలకు వేర్వేరుగా పోటీలు నిర్వహించాలంటే శాప్ నిర్దేశించిన ప్రకారం 280 మంది క్రీడాకారులు అవసరం. 15,004 గ్రామ, వార్డు సచివాలయాల్లో పోటీల నిర్వహణకు మొత్తం 42 లక్షల మందికి పైగా అవసరమవుతారు. పోటీల్లో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్లు చేయించుకున్న వారి సంఖ్య 37 లక్షలకు మించలేదు. మిగతా 5 లక్షల మంది కోసం ప్రేక్షకులుగా పేర్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారిని ఎంచుకుని టీంలలో సర్దుబాటు చేశారు. 5 క్రీడల్లోనూ విధిగా పోటీలు నిర్వహించాలన్న ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది కలిసి టీంలు వేసి చూపించాయి. సచివాలయాల స్థాయిలో పోటీలు నిర్వహించామనిపించి చురుగ్గా ఉన్న క్రీడాకారులను విజేతలుగా చూపించి మండల స్థాయి పోటీలకు పంపేలా ప్రణాళిక రూపొందించారు. ఆడదాం ఆంధ్ర అనే ఒక కొత్తగా తీసుకొచ్చింది. దానివల్ల క్రీడాకారులకు ఎలాంటి ఉపయోగం లేదు. మరి ముఖ్యంగా తన పార్టీని డెవలప్ చేసుకోవడానికి మన ఆడదాం ఆంధ్ర అని కొత్తది పెట్టారు. కానీ దాని నుంచి వచ్చే ఆదాయం ఏం లేదు. 100 కోట్లు ఖర్చు పెట్టి ఈ ఆడదాం ఆంధ్ర పెట్టడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. కనీసం క్రీడలపైన అవగాహన లేని గ్రామ వార్డు వాలంటీర్లను మరి గ్రామ స్థాయిలో నిర్వహించే పోటీలకు న్యాయ నిర్ణేతలుగా నిర్ణయించాడనేది నిజంగా ఎంతో సిగ్గుచేటు. అవగాహన లేని వారికి స్పెషల్ క్లాసెస్ పెట్టి వారికి ట్రైనింగ్ ఇచ్చి అంపైర్లని చేయడం అనేది నిజంగా క్రీడా స్ఫూర్తికే విరుద్ధం. సచివాలయాల స్థాయిలో నిర్వహించే పోటీల్లో విజయం సాధించే టీంలకే క్రీడా కిట్లు ఇవ్వనున్నారు. ఓడిన టీంల నుంచి కిట్లు మళ్లీ వెనక్కి తీసుకోనున్నారు. ఈ మేరకు సచివాలయాల ఉద్యోగులకు అధికారులు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. అక్కడ పోటీల్లో పాల్గొనే టీంలకు ఇప్పటికే బేసిక్ కిట్లు పంపిణీ చేశారు.
మండల స్థాయిలో నిర్వహించే పోటీల కోసం ప్రొఫెషనల్ క్రీడా కిట్లు అందించనున్నారు. సచివాలయాల స్థాయి పోటీల్లోనూ విజయం సాధించే టీంలోని క్రీడాకారులకే జెర్సీలు ఇస్తారు. వీటిని వేసుకుని మండల స్థాయి పోటీలకు హాజరవ్వాలి. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు, కర్నూలు, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో స్పందన అంతంత మాత్రంగా ఉంది. ఈ 5 జిల్లాల్లో క్రీడాకారుల రిజిస్ట్రేషన్లు పెద్దగా లేకపోగా వచ్చిన వారిలోనూ చాలా మంది చివరి క్షణంలో వెనక్కి తగ్గారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 48,893 మంది పేర్లు నమోదు చేయించుకున్నారు. వీరిలో మళ్లీ 12,431 మంది వెనక్కి వెళ్లిపోయారు. కృష్ణా జిల్లాలోనూ 89,392 రిజిస్ట్రేషన్లలో 15,690 మంది చివరి క్షణంలో వెనక్కి తగ్గారు. తెలుగుదేశం హయాంలో చేపట్టిన మినీ స్టేడియాలు, క్రీడా వికాస కేంద్రాల నిర్మాణానికి నిధులివ్వకుండా విస్మరించిన జగన్ ప్రభుత్వం ఇప్పుడు నిర్వహిస్తున్న క్రీడా పోటీలకు చాలా వరకు పాఠశాల మైదానాలపైనే ఆధారపడుతోంది. క్రీడా ప్రాంగణాలు ఇరుగ్గా ఉండడం, కాస్త బాగున్న ప్రాంతంలో నాడు నేడు పనుల కోసం తెచ్చిన ఇసుక, కంకర కారణంగా అధ్వానంగా తయారవడంతో పోటీలు ఎలా నిర్వహిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న వైకాపా ప్రభుత్వం రహదారుల గుంతలను పూడ్చడానికి నిధులు విడుదల చేయడం లేదని తెలుగుదేశం, సిపిఎం నాయకులు మండిపడ్డారు. పార్వతీపురం, మన్యం జిల్లా కుమరాడ శివాలయం వద్ద ప్రధాన రహదారిపై ఏర్పడ్డ గుంతలో వాలీబాల్, కబడ్డీ ఆడి నిరసన తెలిపారు. ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్పై సొంత సైన్యం యుద్ధం ప్రకటించింది. గౌరవ వేతనం పెంచడం లేదని, సర్వీసులు క్రమబద్దీకరించడం లేదని, ఇన్నాళ్లు వాలంటీర్లలో గూడు కట్టుకున్న అసంతృప్తి ఒక్కసారిగా బయటపడింది. ఇవాటి నుంచి పలు జిల్లాల్లో సమ్మెకు సిద్ధమయ్యారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి దూరంగా ఉండాలని నిర్ణయించారు. సమ్మె నుంచి వైదొలిగేలా చేయాలని అధికారులు తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ముందుగా ప్రకటించిన ప్రకారం ఇవాటి నుంచి యథావిధిగా సమ్మె చేయాలని వాలంటీర్లు నిర్ణయించారు. జగన్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 2.65 లక్షల మంది వాలంటీర్లను 2019 అక్టోబరులో నియమించింది. వీరికి నెలకు 5,000 రూపాయల చొప్పున గౌరవ వేతనం చెల్లిస్తోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో వీరు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. అంతేకాక ప్రభుత్వం తరఫున నిర్వహించే సర్వేల్లోనూ వీరినే భాగస్వాములను చేస్తున్నారు. సీఎం జగన్ పలు సందర్భాల్లో వాలంటీర్లు తమ సైన్యమని బాహాటంగానే చెప్పారు. అయితే ఆయన చెప్పినవన్నీ తీపి మాటలేనని, గౌరవ వేతనం పెంచే విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదన్న అసంతృప్తి వాలంటీర్లలో ఇటీవల బాగా ఏర్పడింది. పొరుగు సేవల సిబ్బంది, కాంట్రాక్టు కార్మికులకు ఇస్తున్న సాటి వేతనం కూడా తమకు ఇవ్వడం లేదని అంటున్నారు. ఎన్నికలు సమీపిస్తున్నా నిర్ణయం తీసుకోకపోవడంతో ప్రభుత్వంపై నమ్మకం కోల్పోయిన వాలంటీర్లు సమ్మెకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఈ నెల 26 నుంచి కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు, కర్నూలు జిల్లా హొళగుంద, మన్యం జిల్లా పార్వతీపురం, తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం తదితర ప్రాంతాల్లో వాలంటీర్లు సమ్మెకు వెళ్తున్నట్లు ఈ నెల 23న మండల పరిషత్ అధికారులకు సమాచారం ఇచ్చారు. మిగతా జిల్లాల్లోని వారు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని బహిష్కరించాలని నిర్ణయించారు. వాలంటీర్లకు చెందిన వాట్సాప్ గ్రూపుల్లో ఈ విషయం మంగళవారం హల్చల్ చేసింది. చాలా జిల్లాల్లో వాలంటీర్లు సమ్మెలో పాల్గొంటారన్న విషయం తెలియగానే మండల పరిషత్ అధికారులు, వైకాపా నేతలు రంగంలోకి దిగారు. వారిని బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఆందోళన అవసరం లేదని, ప్రభుత్వం న్యాయం చేస్తుందని చెప్పే ప్రయత్నం చేశారు. కృష్ణా జిల్లాలో కొందరు అధికారులు సమస్యలపై చర్చించేందుకు ఇవాళ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు వాలంటీర్లకు సమాచారం పంపారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి హాజరు కావాలని సూచించారు. అయినా వాలంటీర్లు పట్టించుకోలేదు. మీకు ఖాళీ స్థలాలున్నాయా? ఎక్కడికి వెళ్తాయో లేని వదిలేయకండి. ఎందుకంటే రాష్ట్రంలో ఊరికో భూబకాసురుడు తయారయ్యాడు. చిన్నపిల్లలు చాక్లెట్లు చప్పరించేసినట్లు ఖాళీ జాగాల్ని మింగేస్తున్నారు. అది వారసత్వ భూమైనా, ప్రభుత్వానిదైనా, చివరకు దేవుడి భూమైనా సరే కన్ను పడితే కలిపేసుకుంటున్నారు. బాధితులు జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో ఫిర్యాదు చేస్తుంటే చెప్పుకోండి చూద్దామంటూ కబ్జాకారులు మరింత రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ హెచ్చరిక బోర్డులే పీకేసి నచ్చిన భూమిని చెరబడుతున్నారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికారం అండతో వైకాపా నాయకులు బరితెగిస్తుంటే రెవెన్యూ యంత్రాంగం ఏమీ చేయలేక చేతులు కట్టేసుకుంది. లేఅవుట్ ఎంత బాగుందో కదా. దీన్ని అధికార పార్టీ నేతలు అక్రమాల పునాదులపై వేశారు. గతంలో ఇక్కడ కేసీ కెనాల్కు చెందిన లష్కర్ భవనం ఉండేది. ప్రొద్దుటూరుకు చెందిన ఓ కీలక ప్రజాప్రతినిధి బంధువు దాన్ని గుట్టుచప్పుడు కాకుండా కూల్చేయించారు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఇలా కూల్చేసిన భవనం వెనుకే వెంచర్ వేశారు. జగన్ సొంత జిల్లాలోని ప్రొద్దుటూరు, మైదుకూరు రహదారి వెంట ఉన్న బొజ్జవారిపల్లె వద్ద సాగించిన కబ్జా పర్వానికి సాక్ష్యమిది.
ఇది ప్రొద్దుటూరు ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఓ లాడ్జ్ వెనుక వైపున వైకాపా నేత నిర్మిస్తున్న వాణిజ్య సముదాయం. దీన్ని ఏకంగా కొత్తపల్లె కాలువకు చెందిన ఉపకాలువపై నిర్మిస్తున్నారంటే ఎంత దర్జాగా కబ్జా చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. చివరకు అధికార పార్టీకే చెందిన వార్డు సభ్యుడొకరు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఇక రాజంపేట మండలం తాళ్లపాక రెవెన్యూ పరిధిలోని ఎర్రబల్లి సమీపంలో 3.5 ఎకరాల పొలాన్ని వైకాపా నేతలు ఆక్రమించుకోవడమే కాదు, ఏకంగా రిజిస్ట్రేషన్ కూడా చేయించేసుకున్నారు. బహిరంగ మార్కెట్లో దాని విలువ దాదాపు 30 కోట్లు. ఇది కడప వినాయక నగర్ సమీపంలో మినిస్టర్ కాలనీ పేరిట వెలిసిన వెంచర్. ఈ లేఅవుట్ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా కుటుంబ సభ్యులదేనని విక్రేతలు ఎరవేస్తున్నారు. అసలు ఈ వెంచర్ కు అనుమతి ఉందో లేదో తెలియని పరిస్థితి. 2020 జనవరి 1 నుంచి 2023 మే 1 వరకు కడప నగరపాలక సంస్థ పరిధిలో ఊటుకూరు వద్ద సాయిమిత్ర డెవలపర్స్ కు మాత్రమే లేఅవుట్ కు అనుమతి ఇచ్చినట్లు సమాచార హక్కు చట్టం దరఖాస్తుకు సమాచారం ఇచ్చారు. ఆ లెక్కన అంజాద్ బాషా కుటుంబ సభ్యులదని చెబుతున్న లేఅవుట్ కు అనుమతి లేనట్టే కదా. ఇదొక్కటే కాదు, కడప జిల్లా వ్యాప్తంగా దాదాపు 400 వరకు అక్రమ లేఅవుట్లుండొచ్చని అంచనా. అందులో సింహభాగం వైకాపా నాయకులు ప్రభుత్వ భూముల్ని ఆక్రమించి వేసిన వెంచర్లే. అందుకే అనుమతుల ప్రస్తావన ఉండదు. సీఎం సొంత జిల్లానే కాదు, ఇతర జిల్లాల్లోనూ వైకాపా నాయకుల కబ్జాలకు అంతే లేదు. ఇవి కర్నూలు నడిబొడ్డులోని ఏ క్యాంప్, బి క్యాంప్, సి క్యాంప్ ప్రాంతాల్లోని వసతి గృహాలు. మరమ్మతుల కోసం అధికారులు వీటిని ఖాళీ చేయిస్తే అందులోకి ఆక్రమణదారులు దూరారు. ఏకంగా 446 వసతి గృహాల్ని అనధికారిక వ్యక్తులు ఆక్రమించారని ఆర్ఎండ్బి అధికారులే స్వయంగా జిల్లా కలెక్టర్కు లేఖ రాశారు. కబ్జాకోరులకు రాజకీయ నాయకుల అండదండలుండడం వల్లే అధికారులు మిన్నకున్నారనే ఆరోపణలున్నాయి. శ్రీశైలం సమీపంలోని సున్నిపెంటలో సుమారు 121 ఎకరాల భూమి ఆక్రమణకు గురైంది. వాటి రక్షణకు చర్యలు తీసుకోకపోవడంతో ఇటీవలి కాలంలో వైకాపా నాయకులు మరింతగా ఆక్రమిస్తున్నారు. ఆమదోస నియోజకవర్గానికి సంబంధించిన రాజకీయ నాయకుల్ని పట్టుకొని వాళ్ళ యొక్క అండదండ తీసుకుని జేసీబీలు కూడా తెంపేసి మా యొక్క పంటని నాశనం చేశారు. మేము వచ్చి అడిగితే వాళ్ళు 121 సర్వే నెంబర్ ఇదంతా కూడా 120P అని చూపిస్తుంది. ఆ 120P అనేది ఇక్కడ లేదే లేదు. రౌడీలు గోండాలను కూడా తెచ్చారు, కొట్టడానికి వచ్చారు. ఆమదోస పోలీసులు కూడా వారికి సహకరిస్తున్నారు. విన్నారుగా, మఠం భూములు కాపాడుకునేందుకు వీళ్లు ఎంతగా పోరాడుతున్నారు. స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రాతినిధ్యం వహిస్తున్న ఆముదాల వలస శ్రీకాకుళం మధ్యలో అంతర్రాష్ట్ర రహదారిని ఆనుకుని దాదాపు 199 ఎకరాల బావాజీ మఠం భూములున్నాయి. ఇందులో తమ్మినేని అనుచరులు దాదాపు 10 ఎకరాలు తప్పుడు దస్తూరాలు సృష్టించి దురాక్రమణకు పాల్పడ్డారన్నది ఆరోపణ. తాజాగా శ్రీకాకుళం జగన్నాథస్వామి ఆలయానికి ఉన్న 4 ఎకరాల భూమిని ఆక్రమించేశారు. ఇక్కడ ఎకరా భూమి విలువ 10 కోట్ల పైనే పలుకుతోంది. కబ్జాల పర్వంలో వైకాపా నేతల బరితెగింపునకు పరాకాష్ట మీరు చూస్తున్న ఈ పొలాలు. నిజానికిది శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం చిన్న మురపాకలోని డాబాల చెరువు. ఇందులో ఏకంగా వరి, పత్తి, కొబ్బరి, నీలగిరి, సరుగుడు సాగు చేస్తున్నారు. దాదాపు 60 ఎకరాలపైనే చెరువు గర్భాన్ని ఆక్రమించారు. అనకాపల్లి జిల్లాలోనైతే అధికారం మాది, అడిగేదెవరో చూద్దాం అన్న విధంగా వైకాపా నేతలు, వారి అనుచరులు రెచ్చిపోతున్నారు. కసింకోట మండలం బయ్యవరంలో మంత్రి అమర్నాథ్ అనుచరులు 600 ఎకరాలకు పైగా వ్యవసాయ భూములను లేఅవుట్ కోసం చదును చేశారు. దీనికోసం అర్లికొండను కొంత తొలిచేశారు. ఆ పక్కనే దళితులకు గతంలో ఇచ్చిన అసైన్డ్ భూముల్ని ఆక్రమించేశారు. ఈ వ్యవహారమంతా మంత్రి అమర్నాథ్ ప్రధాన అనుచరుడు ఆధ్వర్యంలోనే జరిగింది. ఇక్కడ 10 ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు తేల్చిన అధికారులు హెచ్చరిక బోర్డు పెట్టారు. ఆ మరుసటి రోజే బోర్డు అక్కడి నుంచి మాయమైంది. ఈ భూదందాపై లోకాయుక్తకు ఫిర్యాదు కూడా అందింది.
ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు సొంతూరైన తారువ చుట్టుపక్కలే భూ ఆక్రమణలు జరుగుతున్నాయి. ఇక్కడ కొండను ఆనుకుని ఓ స్థిరాస్తి వ్యాపారి సుమారు 60 ఎకరాల్లో లేఅవుట్ వేసేందుకు చదును చేశారు. ఆ భూముల్లో మారేపల్లి రెవెన్యూ పరిధిలోని 23.15 ఎకరాల దేవాదాయ భూములు కూడా ఉన్నాయి. వాటిని నిషిద్ధ జాబితాలో పెట్టేందుకు దేవాదాయ శాఖ అధికారులు చర్యలు ప్రారంభించినా తాత్సారం జరుగుతోంది. ఆ స్థిరాస్తి వ్యాపారికి అధికార పార్టీ ముఖ్య నేత ఆశీస్సులుండడమే కారణమనే ఆరోపణలున్నాయి. రావికమతం మండల కేంద్రంలో మండల పరిషత్కు చెందిన ₹1 కోటి విలువైన స్థలాన్ని అధికార పార్టీ నాయకుడొకరు ఆక్రమించారు. న్యాయస్థానంలో మండల పరిషత్తుకు అనుకూలంగా తీర్పు వచ్చినా ఆక్రమణదారుల నుంచి స్థలాన్ని స్వాధీనం చేసుకోలేకపోతున్నారు. ఫలితంగా ఆక్రమిత స్థలంలోనే సదరు నాయకుడు దర్జాగా షెడ్లు వేసుకున్నాడు. విజయనగరం జిల్లా పూసపాటిరేగలో జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న 3 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని అక్రమార్కులు కబ్జా చేశారు. గుర్ల మండలం పోలాయి వలస రెవెన్యూ పరిధిలోని చిల్లంగిమెట్టలోని 97 ఎకరాల ప్రభుత్వ భూమిలో సుమారు 12 ఎకరాలకు కొందరు అక్రమంగా కుటుంబ సభ్యుల పేరుతో పట్టాలు పొందారు. ఇక్కడ ఎకరా 10 లక్షలు పలుకుతోంది. నెల్లిమర్లలోని రామతీర్థం దేవస్థానానికి చెందిన ఆలయ భూముల్లోనూ అనధికారిక నిర్మాణాలు జరుగుతున్నాయి. పార్వతీపురం జిల్లా పార్వతీపురం పట్టణ పరిధిలోని చెరువులను చదును చేసి ప్లాట్లు వేసి గజం 8,000 నుంచి 12,000 మధ్య విక్రయిస్తున్నారు. దీనికి స్థానిక ప్రజాప్రతినిధి అండదండలుండటంతో అధికారులు చర్యలు తీసుకునేందుకు జంకుతున్నారు. ఇలా వైకాపా నేతలు ఖాళీ స్థలాలు, ప్రభుత్వ జాగాలు ఎక్కడ కనిపిస్తే అక్కడ గద్దల్లా వాలిపోతున్నారు. తప్పుడు పత్రాలతో చెరబడుతున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు సైకత శిల్పం కేసును హైకోర్టు కొట్టివేసింది. బాబు అరెస్టును నిరసిస్తూ సముద్ర తీరం వెంబడి వీఆర్ విత్ బాబు శిల్పాన్ని ఏర్పాటు చేశారు. ప్రజాశాంతికి భంగం కలిగించే విధంగా సామాజిక మాధ్యమాలలో పోస్టు చేశారని వీఆర్ఓ కరీముల్లా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కేసును కొట్టివేయాలని కోరుతూ తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి విజయ్ మరికొందరు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇందులో భాగంగా పిటిషన్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. నేరానికి పాల్పడినట్లు ప్రాథమిక ఆధారాలు లేకపోవడంతో కేసును కొట్టివేస్తున్నట్టు హైకోర్టు ప్రకటించింది. శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర తహసీల్దార్ ముషావరిని సస్పెండ్ చేయడాన్ని తప్పుపడుతూ తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి జవహర్రెడ్డికి లేఖ రాశారు. లంచం తీసుకోవడం సమర్థనీయత కాదని, అయితే ఈ సమస్యపై ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని సూచించారు. ప్రభుత్వంలో ప్రస్తుతం పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో చెప్పడానికి ఇదొక ఉదాహరణగా వివరించారు. సమస్యను పరిష్కారం చేయకుండా సస్పెండ్ చేయడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని అచ్చెన్న కోరారు. అనంతపురం జిల్లా కూడేరు తహసీల్దార్ కార్యాలయం అధికారులు ఆదివారం అర్ధరాత్రి వరకు విధుల్లో ఉన్న వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్గా మారింది. మండలంలోని బీఎల్ఓలు ఓటరు జాబితాలో మార్పులు చేర్పులు చేస్తున్నారనే అంశం చర్చకు తావిస్తోంది. తెలుగుదేశం మద్దతుదారుల ఓట్ల తొలగింపే లక్ష్యంగా రాత్రి వేళలో సమావేశాలు నిర్వహిస్తున్నారని అధికారులపై విమర్శలు వస్తున్నాయి. కొత్త ఓట్లు నమోదు చేయడం పట్ల అధికారులు వివక్షత చూపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిని ప్రశ్నించడానికి వెళ్లిన తెలుగుదేశం శ్రేణులను అడ్డుకునే ప్రయత్నం చేశారని వాపోతున్నారు. క్రిస్మస్ ను పురస్కరించుకుని బాపట్ల జిల్లా చినగంజాం మండలం సంతరావురులో ఏర్పాటు చేసిన మహిళా కబడ్డీ పోటీలు సోమవారం రాత్రి ముగిశాయి. 3 రోజుల పాటు నిర్వహించిన ఈ పోటీల ముగింపు వేడుకలకు పరుచూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఫ్లడ్ లైట్ల వెలుతురులో మ్యాచ్లు నిర్వహించారు. పోటీలను వీక్షించేందుకు ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.